Sure, yes. Thank you, sir. Thank you so much. So, work on the camera, sir, please, sir. Work on the camera. Thank you. Thank you, boss. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో ఈ రోజు నుంచి గత 10 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా సహచర మంత్రివర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా పరిశ్రమలు దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఫార్మా లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన ప్రగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మేము ఈరోజు నేను మా డైరెక్టర్ గారు శక్తి నాగపురంతో సహా పాత్రికేయ సమావేశం జరుపుతాము. చాలా సంతోషం, చాలా గర్వంగా కూడా ఉంది. గత 10 నెలల నుంచి అనేక పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో మేము కూడా పాల్పంచుకుంటామని ముందుకొచ్చి మీరు మాపై చూపెట్టిన విశ్వాసాన్ని మా ప్రగతిలో మీరు కూడా పాల్గొంటామని వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము 11 నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అనేక అంతర్జాతీయ జాతీయ పారిశ్రామిక రంగాల్లోనూ ప్రధానంగా ఫార్మాకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. 140 ప్రాజెక్ట్స్, దాంట్లో 36,000 కోట్ల రూపాయలు, దానికి తోడు 51,000 ప్రత్యక్షంగా ఉపాధి కలిగించే కార్యక్రమం చేయటం, పరోక్షంగా మరొక 1,50,000 జాబ్స్ ను క్రియేట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టడం. ఉదాహరణకి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలుకొని R&D సెంటర్స్, అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఇన్నోవేషన్ హబ్స్, ఏ విధంగానైతే ఈ లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో వాల్యూ చైన్ క్రియేట్ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగంలో నాయకత్వం కూడా అదే విధంగా ముందుంచడానికి చేసిన ప్రయత్న భాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, కొత్త పెట్టుబడులతో పాటు మరి మనతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్న 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు మనతోని కొత్త పెట్టుబడులతో పాటు ఇంకా అదనంగా కూడా పెట్టుబడులు చేయడం, వారి విశ్వాసాన్ని మా బిజినెస్ ఫ్రెండ్లీ అప్రోచ్, స్నేహపూర్వకమైన వాతావరణం మా ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో గత 20-30 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ ఈ పారిశ్రామిక ప్రోత్సాహకమైన వాతావరణంలో వారందరూ కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషంగా కూడింది. ఉదాహరణకు చెప్తే జీనోమ్ వ్యాలీ ఒక 20 సంవత్సరాల క్రితం దీని పరంగా ఆలోచన చేసి జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకొని ఒక ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ R&D సెంటర్గా ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కంపెనీస్ పరంగా మరి రీసెర్చ్ చేసే అనేక పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన R&D సెంటర్స్ని ముందుకు పెట్టే ప్రయత్నంలో మరి చాలా ప్రోత్సాహంగా ముందుకు నడవడం. గత సంవత్సరం కూడా ఈ జీనోమ్ వ్యాలీలోనే అంటే గత 11 నెలల్లో మేము సాధించిన ప్రగతి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి లారస్ ల్యాబ్స్ కు సంబంధించి యూరోపియన్ కంపెనీ కిర్కా వారితోని జాయింట్ ఇన్వెస్ట్మెంట్
ఒక 2,000 కోట్ల రూపాయలతో జీనోమ్ వ్యాలీ వారు ప్రకటన చేసి ఈ ఫార్మాకు సంబంధించిన ఉత్పత్తులను ఏర్పాటు చేయాలని, దానికి తోడు ఏదైతే లారెస్ R&D సెంటర్ దాదాపు 250 కోట్ల రూపాయలతో మేము ఈ మధ్యలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ R&D సెంటర్ రాబోయే కిర్కా అండ్ లారెస్ ల్యాబ్స్ వారి కొలాబరేషన్ ప్రాజెక్ట్ లో 2,800 మందికి ఉపాధి ఇస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. జపనీస్ కంపెనీ, ప్రధానమైన జపనీస్ కంపెనీ టకేడా వారి బయాలజికల్ ఈవెంట్స్ తోని వారి కొలాబరేషన్తో దాదాపు 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయాలని ప్రతి సంవత్సరం దాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. దాంతో ఇప్పటికే ఆల్రెడీ మన రాష్ట్రానికి పేరున్న వ్యాక్సినేషన్ క్యాపిటల్ కి మరింత తోడ్పాటయ్యే విధంగా మరి టకేడా వారు బయాలజికల్ ఈవెంట్స్ కంపెనీకి సంబంధించిన వారు కొలాబరేట్ చేసి ముందుకు వచ్చినారు ఈ మధ్యలో. అదేవిధంగా RX ప్రొపెలెంట్ అనే కంపెనీ టెర్మినస్ గ్రూప్ వాళ్ళు 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జీనోమ్ వ్యాలీలో ప్రకటించి 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఇన్నోవేషన్ హబ్ ని సపోర్ట్ చేయడానికి, R&Dని సపోర్ట్ చేయడానికి, మరొక 10,000 కొత్త ఉపాధి అవకాశాలను పెంచడానికి వారు ఈ మధ్యలో కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంతో పాటు థర్మో ఫిషర్ అనే కంపెనీ ఇది బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేయడానికి, ఒక బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తోడు ఈరోజు జర్మనీ బేస్డ్ మిల్టనీ బయోటెక్ వారు ఇది వరల్డ్ క్లాస్ సెల్ అండ్ జీన్ థెరపీకి సంబంధించిన ఫెసిలిటీ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆరోజెన్ అనే కంపెనీ వారు కూడా 2,000 కోట్ల రూపాయలతో నాచారంలో వారు కూడా ఒక 1000 మంది కొత్త ఉపాధి రంగంలో పెంచాలని, ఫెర్రిన్ ఫార్మా, వివిడ్ ఫార్మా వారి జీనోమ్ వ్యాలీలో ఉన్న దానికి ఎక్స్పాండ్ చేస్తూ వారు కూడా ముందుకు రావడం. మనకున్న ఒక ప్రత్యేకత ఇక్కడ కొత్త టెక్నాలజీకి సంబంధించి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని లైఫ్ సైన్సెస్ లో ఉపయోగించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం, మెషిన్ లెర్నింగ్ సంబంధించి కానీ, డేటా అనలిటిక్స్ సంబంధించి కానీ ఇప్పుడు మనం తీసుకొచ్చే కొత్త ఆలోచన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు డిజిటల్ హెల్త్ విషయంలో చూపెడతా ఉన్న ఆసక్తి, ఆలోచన వీటన్నింటిని ఉపయోగించుకొని ఒక గొప్ప ప్రయత్న భాగంలో ఒక పరంగా లైఫ్ సైన్సెస్, ఇంకో పరంగా మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తూ ఈరోజు మన లైఫ్ సైన్సెస్ కి, హెల్త్ కేర్ GCCs కి ఇక్కడ కూడా కేంద్ర బిందువుగా నిలవాలని ముందుకు నడిచినాం 10 నెలల నుంచి. దాంట్లో భాగంగానే ప్రపంచంలో బయోటెక్నాలజీ, అతిపెద్ద బయోటెక్నాలజీకి సంబంధించి ఆమ్జెన్ అనే కంపెనీ ఇన్నోవేషన్ సెంటర్, అంటే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్, వారికి ఉన్న హెడ్ క్వార్టర్స్ తర్వాత అమెరికాలో ఉన్న తర్వాత అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్స్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని, 3,000 మందికి ఉపాధి ఇస్తామని, దానికి తోడు రాబోయే సంవత్సరాల్లో ఇంకా వేలాది మందిని ఉపాధిస్తామని వారు తెలియజేయడం జరిగింది.
ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకు సంబంధించి ఆమ్జెన్ వారి కంపెనీతో మాట్లాడి వరల్డ్స్ లీడింగ్ బయోటెక్నాలజీ కంపెనీ వారితో సంప్రదించి మేము అమెరికా నుంచి తిరిగి వచ్చే రాష్ట్రానికి తిరిగి వచ్చే సమయంలో అన్ని తీరులో మీకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని ప్రయత్నం చేస్తామని చెప్పాము. అదేవిధంగా హామీతో ముందుకొచ్చి వచ్చిన 2 నెలల కాలంలోనే ఈరోజు ఆమ్జెన్ కంపెనీ వారు ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఆఫ్ జీసీసీని ఓపెన్ చేయడం జరిగింది. అదే క్రమంలో అదే టూర్లో జోయిటస్ అనే వరల్డ్స్ లార్జెస్ట్ యానిమల్ హెల్త్ కంపెనీ, అంటే ప్రపంచంలో అతిపెద్ద పశువులకు సంబంధించి పశు వైద్యానికి సంబంధించిన కంపెనీ, దాంట్లో వారు కూడా ఆ రోజు మేము సంప్రదించడం, మీరు రండి అని చెప్పగానే రావటం 2 నెలల కాలంలోనే వారు వచ్చి ఇక్కడ వారి జీసీసీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో క్రమంలోనే ఈరోజు మెడికల్ టెక్నాలజీ కంపెనీ, వైద్యం సంబంధించిన సాంకేతిక పరమైన ఒక కంపెనీ ఒలంపస్ అనే ఒక ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖమైన కంపెనీ ఒలంపస్ ఎక్కడైతే జపాన్లో ఉందో వారి హెడ్ క్వార్టర్స్, వారు కూడా హైదరాబాద్లో 500 మందికి ఉపాధి కలిగించే జీసీసీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మొదలుపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఇంకోటి కూడా అమెరికా సంబంధించి హెచ్సిఏ హెల్త్ కేర్ సంబంధించిన వారు కూడా ఇక్కడ జీసీసీని ప్రారంభోత్సవం చేయటం, ఫార్చ్యూన్ 16 కంపెనీ సిగ్నా అని ఒక ప్రధానమైన కంపెనీ, వారికి సంబంధించిన అసోసియేట్ కంపెనీ ఎవర్నాట్ హెల్త్ సర్వీసెస్ అని పెద్ద ఎత్తున ఒక ప్రధానమైన మ్యాసివ్ క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు మాడ్మెడ్ అనే కెనడా కంపెనీకి సంబంధించి, ఆర్ఎక్స్ బెనిఫిట్స్ అనే యుఎస్ కంపెనీకి సంబంధించి